కాబట్టి దేవుని గురించి అపార్థం చేసుకోకుండా, న్యాయం చేసే వాని మీద అన్యాయస్తుడన్నట్లుగా నెపం మోపకుండా సత్యమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు దేవునికి ఉన్న అడ్డుబండ ఏంటో తేలిపోతుంది. దాని ప్రకారం మనం పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో వేడుకుంటే స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం మనం ఎవరినో, ఏ సేవకుడినో ఆశ్రయించాల్సిన పని లేదు. మనకు దేవునికి మధ్యలో ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని సరిచేసుకుంటే చాలు. బైబిల్ ఏమీ ఒక రూల్ బుక్ కాదు. అది దేవుని మనోగతాన్ని తెలియచేసే పుస్తకం. అందులో వ్రాయబడి ఉన్న ప్రకారం ఆత్మ నడిపింపులో మనం ఉంటే చాలు. అక్షరానుసారంగా కాదు గాని ఆత్మానుసారంగా మనం బ్రతకాలని వాక్యం చెప్తా ఉంది. ఆత్మలోనే, ఆత్మ ద్వారానే అన్ని విషయాలు మనకు తెలియచేయబడతాయి. ఆ ప్రకారంగా మనం ఆత్మచేత నడిపించబడిన వారమైతే దేవుని పిల్లలుగా పరిగణించబడతాము. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.